బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే కింద హైప్ బటన్ అయితే వచ్చేస్తుంది. అక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఇది అయితే సండే రోజు వీడియో అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. పిల్లలు అప్పటికి ఇంకా లేవలేదు. ఇల్లంతా క్లీన్ చేసి అయిపోయేలోపు ఇంకా పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు. ఇక్కడైతే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసేద్దామనేసి ఇక్కడ దోశ బ్యాటర్ అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. నేను ఇంకా దోశ బ్యాటర్ పట్టించాను అంటే ఒక 1 వీక్ వరకు వచ్చేస్తుంది అనమాట. కానీ డైలీ అయితే వేయనండి, మధ్యలో ఇంకా వేరే ఏవైనా టిఫిన్స్ అయితే వేస్తాను. అలా ఈ దోశ పిండి అనేది 1 వీక్కి ఇంకెక్కువే వచ్చేస్తుంది. ఎందుకంటే రెండు అలా తింటాం కదా, అంతకుమించి ఎక్కువ తినడం. ప్లస్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు తినమన్నా కూడా తినరనమాట. లేవడం, హడావిడిగా లేచి రెడీ అయి వెళ్ళిపోవడము, అలా దోశ బ్యాటర్ ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. నేను మా వారు తినేస్తే అంతే. అందుకని చెప్పి ఇంకా 10 డేస్ వరకు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ దోశ బ్యాటరు. మధ్యలో టిఫిన్స్ చేస్తాం కాబట్టి, వేరే టిఫిన్స్ చేస్తాం కాబట్టి 10 డేస్ వరకు వచ్చేస్తుంది. అలా దోశ బ్యాటర్ అయితే కలిపి ఫస్ట్ అయితే దోశలు అయితే వేసిస్తూ ఉన్నాను, పిల్లలకైతే వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను మా వారు తింటామన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ మా చిన్నోడికైతే వేసి ఇచ్చాను. ఆ తర్వాత మా పెద్ద బాబుకి కూడా వేసి ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీడియో తీస్తూ ఉన్నాడు మా పెద్దోడు, అందుకని చెప్పి చిన్నోడికి వేసిన తర్వాత పెద్ద బాబుకి అయితే వేసి ఇచ్చాను. ఇద్దరు కలిసి తింటూ ఉన్నారనమాట. ఆ తర్వాత మా వారికి వేసి ఇచ్చాను. ఇంకా అదైతే వీడియో షూట్ చేయలేదు. తర్వాత నేను వేసుకొని తిన్నాను అనమాట. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అప్పటి వరకు అయిన అంట్లన్నీ తోమేసుకున్నాను అనమాట. ఈలోగా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య బెంగళూరు నుంచి అయితే వచ్చారనమాట. ఆ అన్నయ్యతో కూర్చొని ఇంకా కాసేపు అయితే మాట్లాడామన్నమాట. ఆ అన్నయ్య నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోతారు, అందుకని చెప్పి కలిసి వెళ్దామని చెప్పి వచ్చారనమాట. అలా ఇంకా ఆ అన్నయ్యతో మాట్లాడుతూ ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు అలా కూర్చున్నాము. సరే ఇంకా లంచ్ చేస్తారేమో అనుకున్నాము, కానీ చేయను అన్నారనమాట. వేరే దగ్గరికి వెళ్ళే పని ఉంది అన్నారు. ఇంకా సరే అని చెప్పి తను వచ్చి తొందరగానే వెళ్ళిపోయారనమాట. లంచ్ చేయలేదు ఇంకా, అందుకని చెప్పి ఇంక ఇక్కడ నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను మా వరకు. ఇక్కడ ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు సండేనే యాక్చువల్గా, కాకపోతే ముందు రోజే మేము చికెన్ తీసుకొచ్చుకున్నాం, తిన్నామన్నమాట. అందుకని చెప్పి ఇంకా సండే ఇంకా వెజ్ చేద్దాం అనుకున్నాను, మరీ బాగుండదులే అని చెప్పేసి ఎగ్ అన్న చేద్దామనేసి ఎగ్ అయితే వండుతూ ఉన్నాను అనమాట. అయితే నేను 2 పూటలకు కలిపి కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను ఈవినింగ్ బయటికి వెళ్ళేది ఉందన్నమాట. అందుకని చెప్పి నైట్ ఫంక్షన్కి వెళ్ళేది ఉందనేసి మా వారికి పిల్లల కోసం అని చెప్పేసి నైట్కి కూడా కర్రీ చేసేసాను. యాక్చువల్గా అయితే నైట్ మేము టిఫినే చేస్తాము, ఇంకా నేను ఉండట్లేదు కదా టిఫిన్ చేయడానికి అనేసి నైట్కి ఇంకా కర్రీ ఎక్స్ట్రానే చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు రైస్ ఒకటి పెట్టుకొని తింటారులే అనేసి ఇంకా కర్రీ చేస్తున్నాను. అలా ఇక్కడ వంట అయితే అవుతూ ఉందన్నమాట. ఇలా వంట అవుతూ ఉంది. ఇంకో సైడ్ అయితే ఇంకా నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా నేను సాటర్డే వేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు, ఎందుకంటే పిల్లలు సాటర్డే రాగానే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే నెక్స్ట్ డే వరకు ఆరిపోతాయి కదా. సండే రోజు ఆరిపోతే మండే ఇంకా వేసుకొని వెళ్తారు యూనిఫామ్స్ అవి. కానీ నేను ఇంక ఇక్కడ ఏంటంటే సాటర్డే రోజు బయటికి వెళ్ళానమాట, అందుకని చెప్పి ఆ రోజు వేయలేదు. అందుకని చెప్పి సండే రోజు వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయడం అయితే అయిపోయింది. ఇంకా టైమర్ కూడా సెట్ చేసేసాను. ఒక 1 అవర్కి సెట్ చేశానండి, పిల్లల బట్టలు కదా, అందుకని చెప్పి ఒక 1 అవర్ అయితే టైం అయితే సెట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే కొరియర్స్ అయితే వచ్చాయన్నమాట. అవి ఇక్కడ కొరియర్ అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను ఎలా వచ్చాయి ఏంటి అనేసి. ఈ డ్రెస్ అయితే లింక్ అయితే నేను ఇక్కడ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం పర్చేస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట. ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి, చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇంకా అలా నేను కొరియర్స్ అయితే విప్పుకుంటూ ఉన్నాను. అది తర్వాత మళ్ళీ ప్యాక్ చేశాను అనమాట. ఇంకా వాటి వీడియోస్ కూడా చేసుకున్నాను అదే రోజు. ఇంకా నెక్స్ట్ ఈలోగా నేను అవి కొరియర్స్ విప్పి వీడియోస్ చేసే అంతలోపు ఇక్కడ పిల్లలు కూడా వచ్చారనమాట. మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యారమ్ అయితే ఆడుతూ ఉన్నారు. ఒక 1 అవర్ మాత్రమే ఆడుకోమని చెప్పాననమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, ఐసీఎస్ఈ సిలబస్ కదా, వీళ్ళకి తొందరగా స్టార్ట్ అయిపోయాయి అనమాట.
ఇంకా వచ్చిన పిల్లలందరికీ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేదు, అందుకే వాళ్ళు వచ్చి ఆడుకుంటామన్నారు. ఇంకా నేను ఒక 1 అవర్ మాత్రమే ఆడుకోమని చెప్పాను. ఆ తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంక ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ చేసాము తినడము. మా చిన్నోడు తీస్తున్నాడు వీడియో, అసలు ఎంత గందరగోళంగా తీస్తున్నాడో చూడండి. I do that only. మా అన్నయ్య, మా మమ్మీ, మా డాడీ. 2x డబల్. చూసారా మా చిన్నోడు ఎలా తీస్తున్నాడో వీడియో, జూమ్ ఇన్ జూమ్ అవుట్ తీస్తూ ఉన్నాడు అనమాట. అంతా షేక్ చేస్తున్నాడు వీడియో. ఇంకా చాలా తీశాడు వీడియో, కానీ ఇంకా నేనే వీడియో క్లిప్ అంతా కట్ చేశాను, షేక్ అయిపోయింది వీడియో అని. ఇంకా అలా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఇంట్లో, మళ్ళీ అంట్లో తోముకోవడము, అలా చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 అవర్ అలా టీవీ చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ టీ టైం అయ్యింది, టీ కూడా తాగేసాను. అదంతా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇది ఈవినింగ్ 6:30 ఆ టైంకి అనమాట. ఇంకా 6:30కి అలా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను. చెప్పాను కదా ఈవినింగ్ బయటికి వెళ్ళేది ఉంది ఫంక్షన్కి అని. ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను. మా వారు మా పిల్లలు అయితే ఏం రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తూ ఉన్నాను. మా క్లాస్మేట్ వాళ్ళ బాబులకి ధోతి ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఆ ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికైతే డ్రాప్ చేశారనమాట మా వారు. ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఇంకా కార్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని వెళ్దాంలే అనేసి ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. ఈలోగా ఆటో బుక్ చేద్దామనే లోపు ఇంకా మా ఫ్రెండే కార్ తీసుకొని వచ్చారనమాట. ఇంకా కార్లోనే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళే ప్లేస్ ఒక 13 కిలోమీటర్స్ ఉందన్నమాట. కార్లో వచ్చిందే బెటర్ అయింది. ఆటో బుక్ చేసుకుంటే చాలా ప్రాబ్లం అవ్వు, ఎందుకంటే వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది. అంటే మేము లేట్గా బయలుదేరాం కదా, ఆటోస్ కూడా దొరికేవో లేవో, అందుకే అని చెప్పి కార్లో వచ్చిందే బెటర్ అయింది అని అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అలా మొత్తానికైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. చెప్పాను కదా మా క్లాస్మేట్ వాళ్ళ బాబుల ఇద్దరికి ధోతి ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా 6కి ఫంక్షన్ స్టార్ట్ అన్నారు. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే 7:30 అయ్యింది. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసరికి 8:15, 8:30 అలా అయ్యిందనమాట. అప్పటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది, తింటూ ఉంటుంటారు అందరూ అనుకున్నాము. కానీ అసలు ఫంక్షన్ అప్పటికి ఇంకా స్టార్టే అవ్వలేదు. ఇదిగోండి ఇక్కడే ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారనమాట వాళ్ళు, ఫంక్షన్ చేసేవాళ్ళు కూడా. ఇదే అనమాట మా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్స్ ధోతి సెరిమనీ కార్డ్ అనమాట, ఇన్విటేషన్. ఇంకా ఇదే ఫంక్షన్ హాల్. మేము వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇంకా అక్కడే ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫంక్షన్ హాల్, చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. బాగుంది, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మేము లోపలికి వచ్చేసి లోపలైతే కూర్చున్నాము. ఇంకా అప్పటికి కొద్ది మందే వచ్చారు, ఎక్కువగా రాలేదు. 6కి ఫంక్షన్ అన్నారు, అసలు అప్పటికైనా చాలామంది రావాలి కదా. అప్పటికి 8:30 అయిపోతూ ఉంది, అయినా కూడా తక్కువ మందే వచ్చారు ఇంకా అప్పటికి. ఇంకా ఇదిగోండి ఇలా ఎంటర్ అయితే అవుతూ ఉన్నారనమాట. పిల్లల్ని తీసుకొని ఫంక్షన్ చేసేవాళ్ళు ఇలా ఎంటర్ అయితే అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ ఎంట్రీ పెట్టారనమాట, తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ పెట్టారు. ఇలా ఫస్ట్ ఫ్లవర్స్తో అలా ఫ్లవర్ కింద అలా రావడం, అలా ఎంట్రీ పెట్టారనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక ఎంట్రీలా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈలోగా ఒక్కొక్కరుగా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి మా ఫ్రెండ్ బ్లూ కలర్ శారీలో ఉంది కదా, తను కూడా మా క్లాస్మేట్ అనమాట. ఇంకా పక్కన ఉన్నది వాళ్ళ పాప. అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారనమాట, ఫంక్షన్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఒక ఎంట్రన్స్ అయిపోయింది, స్టేజ్ వరకు వెళ్ళారు వాళ్ళు. స్టేజ్ పైకి వెళ్ళి కొన్ని ఫోటోషూట్స్ అన్నీ చేసుకున్నారనమాట. తర్వాత మళ్ళీ ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. 2 ఎంట్రీస్ చేశారు, ఎందుకో తెలీదు. అంటే ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారనమాట, అందుకని చెప్పి ఇది సెకండ్ ఎంట్రన్స్. అక్కడ వెనకాల రథంలాగా ఉంది కదా, దానిపైన పిల్లల్ని కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా సాంగ్ అలా పెట్టారనమాట. ఇది సెకండ్ ఎంట్రన్స్, బాగా చేశారు. ఇలా ఎంట్రీ చేసి స్టేజ్ ఎక్కేసరికే 9:30
10 అయ్యింది ఆల్మోస్ట్ స్టేజ్ ఎక్కేసరికి. చాలా లేట్ అయిపోయిందనమాట అప్పటికి. 6కి స్టార్ట్ అవుతుందన్న ప్రోగ్రాము ఇంకా 10కి అలా స్టేజ్ అయితే ఎక్కారనమాట. ఇలా మొత్తానికైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా, ఫాగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. అలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే, చాలా బాగా చేశారు. ఇంకా అలా మొత్తానికి ఎంటర్ అయిపోయి స్టేజ్ అయితే ఎక్కేశారు. ఫస్ట్ ఎంట్రెన్స్ అయ్యారు కదా పూల కింద, అలా ఆ ఎంట్రీలోనేమో మంచిగా పంచ కట్టించారనమాట పిల్లలిద్దరికి. నెక్స్ట్ ఈ ఎంట్రెన్స్లో అయితే ఇలా మళ్ళీ ఇంకొక ట్రెడిషనల్ డ్రెస్లో అయితే ఈ డ్రెస్ అయితే వేశారనమాట. డ్రెస్ చేంజ్ చేశారు. ఆ తర్వాత డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఇంటి వాళ్ళందరితో కలిసి డాన్సులు చేపిస్తూ మళ్ళీ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళి స్టేజ్ అయితే ఎక్కిపించారనమాట. అలా ఇంకా వాళ్ళు స్టేజ్ అయితే ఎక్కేశారు. నెక్స్ట్ ఇంకా మేమైతే మా సార్ వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, తను మా సోషల్ సార్ అనమాట, శ్రీనివాస్ సార్. ఇంకా సార్ వాళ్ళు వచ్చారని చెప్పి ఇంకా వాళ్ళని కలిసి వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్తో అలా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. అందరం కలిసి మళ్ళీ మా సార్తో కలిసి దిగామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్లో ప్లే చేస్తూ ఉన్నారు, వాళ్ళ బయోగ్రఫీ మొత్తం చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒక వీడియో రూపకంగా చేసి స్క్రీన్లో అయితే ప్లే చేస్తూ ఉన్నారు. అప్పటికి రిలేటివ్స్ అందరూ చాలామంది వచ్చేసారు, ఎందుకంటే అప్పటికి 10 అయిపోయింది కదా టైము. అందరూ వచ్చారు. ఇంకా వీడియో ప్లే అవుతూనే ఉంది. ఇంకా అక్కడ స్టేజ్ పైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మేమైతే మా సార్తో మాట్లాడుతూనే ఉన్నాము. ఇంకా మా సార్ వాళ్ళందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుద్దాం అనేసి మళ్ళీ మా సార్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వీళ్ళే అనమాట మా సార్ వాళ్ళు. ఎల్లో కలర్ షర్ట్లో ఉన్నారు కదా, తను మా ఇంగ్లీష్ సారు ఉమాశంకర్ సారు. బ్లూ కలర్ షర్ట్లో ఉన్నారు కదా, మా హెడ్ మాస్టర్ అనమాట వెంకటేశన్ సారు, తెలుగు చెప్తారు. నెక్స్ట్ అసలు రా వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, కాపీరైట్స్ వస్తాయని చెప్పి నేను ఇంకా రాగా పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా, తను మా మ్యాథ్స్ సార్ అనమాట వెంకటేశన్ సారు. ఇప్పుడు హాయ్ చెప్తున్నారు కదా, తను మా సోషల్ సారు శ్రీనివాస్ సార్ అనమాట. నెక్స్ట్ అక్కడ మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు కదా, తను మూర్తి సార్ అనమాట, మా పీటీ సారు. ఇంకా ఇక్కడ ఆ సార్తో కూడా హాయ్ చెప్పిస్తాను. ఇక్కడ ఇంకా ఇదిగోండి హాయ్ చెప్తున్నారు కదా, వీళ్ళే అనమాట మా సార్ వాళ్ళు. ఇంకా మా హిందీ సారు మా సైన్స్ సార్ అయితే మిస్ అయ్యారనమాట. మా హిందీ సార్ అయితే ఎందుకో రాలేదు తెలీదు. మా సైన్స్ సార్ అయితే రీసెంట్గా చనిపోయారనమాట, ఇంకా తను కూడా రాలేదు. ఇదిగోండి ఇక్కడ మా సార్ వాళ్ళతో కలిసి అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఫస్ట్ అయితే డిన్నర్ చేసేద్దాము, నెక్స్ట్ స్టేజ్ పైకి వెళ్దాంలే అనేసి డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. ఎందుకంటే స్టేజ్ దగ్గర లైన్ అప్పటికే చాలా నిండిపోయారనమాట. ఇంకా చాలా లైన్ ఉంది కదా, వాళ్ళంతా అయిపోయేలోపు తినేసి మళ్ళీ స్టేజ్ ఎక్కేద్దాంలే అనేసి మేము డిన్నర్ దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డిన్నర్లో స్పెషల్స్ అయితే పరాటా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, వైట్ రైస్, సాంబారు, పెరుగు ఇవైతే ఉన్నాయి. నాన్ వెజ్ సెక్షన్ అనమాట నేను వెళ్ళింది, కాబట్టి నాన్ వెజ్ సెక్షన్ చూపించాను. వెజ్ దగ్గరికి నేను వెళ్ళలేదు, ఇంకా నాకు అవైతే తెలియదు వెజ్లో ఏం పెట్టారో. ఇలా మొత్తానికి ప్లేట్ అయితే అంతా నింపేసుకొని వచ్చేసి తింటూ ఉన్నామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, పిల్లలకు అప్పటికే ఆకలేస్తూ ఉంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళలేదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్లో ఉంది కదా తను, అలా మా ఫ్రెండ్ వాళ్ళ పాపనైతే తీసుకొచ్చింది. ఇంకా అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బాబుని తీసుకొచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా తను. వాళ్ళకి ఎప్పటి నుంచో ఆకలి ఆకలి అంటున్నారు. రాగానే పానీపూరి పెట్టారు, కానీ ఆ పానీపూరి దగ్గర కూడా చాలా లైన్ ఉండే అనమాట, అందుకే పిల్లలు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఒక రెండు ఏమో తినేసి వచ్చారంట, చాలా లైన్ ఉందనేసి. అలా మొత్తానికైతే మేము ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రూట్స్ అయితే తిందామనేసి ఫ్రూట్స్ దగ్గరికి వచ్చామన్నమాట. నేను ఫస్ట్ టైము ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే ఫ్రూట్స్ పెట్టించుకోవడము, అలా ఫ్రూట్స్ అయితే పెట్టించుకున్నాం, కానీ తినలేదు. ఎందుకంటే స్టేజ్ పైన మొత్తం అందరు క్లియర్ అయిపోయారనమాట. ఫోటో దిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తిందాంలే అనేసి ఫ్రూట్స్ పెట్టించేసుకొని అక్కడ చైర్లో పెట్టేసి అక్కడ పిల్లల్ని పెట్టేసి మేము స్టేజ్ పైకి అయితే వచ్చామన్నమాట. వచ్చి ఇంకా బాబు వాళ్ళకి ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చేసి ఇక్కడ ఫోటో అయితే దిగుతూ ఉన్నాము. మేము మా క్లాస్మేట్స్ అయితే అందరూ వస్తారనే అనుకున్నాము, అందరినీ కలవచ్చు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా అనుకున్నాము, కానీ ఎవ్వరూ రాలేదండి. గర్ల్స్లో 5 మెంబర్స్ వచ్చాము, బాయ్స్లో ఒక 5 మెంబర్స్ అంతే వచ్చారనమాట. ఇంకా మా సార్ వాళ్ళు మాత్రమే అందరూ వచ్చారు. అందరూ వస్తే కలవచ్చు, చాలా ఇయర్స్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే నైట్ ఫంక్షన్ కదా, అందుకే రాలేదేమో మరి తెలీదు. ఇంకా ఇలా తర్వాత నెక్స్ట్ మా సార్ వాళ్ళతో కలిసి మళ్ళీ ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఆ తర్వాత చెప్పాను కదా ఫ్రూట్స్ తెచ్చుకొని అక్కడ పెట్టేశామనేసి, ఇంకా ఫ్రూట్స్ అయితే
తింటూ ఉన్నాము. ఇదిగోండి ఈ 5 మెంబర్సే గర్ల్స్, ఇంతమంది మేము వరకే వచ్చామన్నమాట. ఇలా తర్వాత ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఫ్రూట్స్ తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.